హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మదన సుందరి కథ. అనగనగా కనకపురం, దానికి రాజు కనకవర్షుడు. కనకవర్షుడికి కీర్తికాంక్షే కానీ డబ్బు మీద వ్యామోహం లేదు. పాప భయమే కానీ శత్రుభయం లేదు. పెద్దగా కోపాన్ని కూడా ఎరుగడతను. పైగా ధర్మదాత. ఒకనాడు నిండు పున్నమి వేళ ప్రకృతిని చూసి పరవశిస్తూ అంతఃపురంలో ఓ మూలగా ఉన్న భవనానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆ భవనంలో తరతరాల పెద్దల చిత్రపటాలే కాక ప్రకృతి అందాలని ప్రతిబింబించే చిత్రపటాలు చాలా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూడాలనిపించింది అతనికి. భవనంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క పటాన్ని చూసుకుంటూ వెళుతున్నాడు కనకవర్షుడు. బాగున్నాయి అవి. ఎన్ని రోజులు కష్టించి చిత్రించారో మరి. ఇంతలో ద్వారపాలకుడు అతన్ని సమీపించాడు. మహారాజా, చెప్పు. విదర్భ దేశం నుంచి ఓ చిత్రకారుడు వచ్చాడు. చిత్రకళలో తనకు సాటి లేరంటున్నాడు. పేరేమో రోలదేవుడట. ఇదంతా ఓ గుడ్డ మీద రాసి రాచవీధిలో విర్రవీగుతున్నాడు. కళాకారుడు మరి, నవ్వాడు కనకవర్షుడు. అతన్ని ప్రవేశపెట్టమంటారా? అడిగాడు ద్వారపాలకుడు. నా కోసం వచ్చాడా? ప్రశ్నించాడు కనకవర్షుడు. అవును మహారాజా. అయితే వెంటనే ప్రవేశపెట్టు ఆజ్ఞాపించాడు. ద్వారపాలకుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా అతని వంక సాలోచనగా చూసి దగ్గరలోని సింహాసనం మీద కూర్చున్నాడు కనకవర్షుడు. తమలపాకులు, యాలుకలు, వక్కలు ఉన్న తాంబూలం పెట్టె కనిపించింది. అందుకున్నాడతను. తెరిచి చూడసాగాడు. అంతలో రానే వచ్చాడు రోలదేవుడు. నమస్కారం మహారాజా. నమస్కారం, చెప్పండి. మీ దర్శన భాగ్యం కోసమే రాచవీధిలో అలా విర్రవీగాను అన్నాడు రోలదేవుడు. తప్పు చేస్తే క్షమించండి అన్నాడు మళ్ళా. పర్వాలేదన్నట్టు నవ్వాడు కనకవర్షుడు. మీరు అనుమతినిస్తే మంచి బొమ్మ గీసి పెడతాను అన్నాడు రోలదేవుడు. గీసి పెట్టండి చూస్తాం అన్నాడు కనకవర్షుడు. ఏది గీయమంటారు? మీ ఇష్టం. మహారాజు గారిని చిత్రించండి కల్పించుకున్నాడు ద్వారపాలకుడు. అంతకంటేనా అన్నాడు రోలదేవుడు. కనకవర్షుణ్ణి అలాగే కూర్చోమని చెప్పి అతని చిత్తరువు గీయనారంభించాడు. కాసేపటికి బొమ్మ పూర్తయింది. రాజుకు అందించి చూడమన్నాడు రోలదేవుడు. చూడసాగాడు కనకవర్షుడు. బొమ్మ చాలా బాగుంది. తన బొమ్మే. చాలా అందంగా ఉంది. చక్కగా ఎత్తుగా పొడుగ్గా ముక్కు, పెద్ద పెద్ద కళ్ళు, విశాలమైన నుదురు, ఉంగరాల జుత్తు, బింకంగా పొడుచుకు వచ్చినట్లున్న వక్షస్థలం, పొడుగాటి చేతులు, సన్నని నడుము, బలమైన తొడలు, లేత రావి ఆకుల్లాంటి పాదాలు. అద్భుతంగా ఉంది చిత్రపటం. రోలదేవుణ్ణి అభినందించకుండా ఉండలేకపోయాడు మహారాజు. ఆ బొమ్మను చూసి ద్వారపాలకుడు రెట్టించిన ఉత్సాహంతో ఇలా అన్నాడు. రాజుగారి బొమ్మ చాలా బాగుంది. వారి పక్కన రాణిగారు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. రాజుగారికి 17 మంది రాణులు ఉన్నారు. వారిలో ఎవరు రాజుగారి పక్కన ఉంటే బాగుంటుందో చిత్రించి చూడండి. తప్పకుండా అన్నాడు రోలదేవుడు. రాణులను చూడాలన్నాడు. కనకవర్షుని ఆజ్ఞ మేరకు రాణులంతా రోలదేవుని ముందు నిలిచారు. వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు రోలదేవుడికి. పెదవి విరిచాడు. రాణులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మీ మగసిరికి తగిన రాణి లేదు మహారాజా. ఇలా అంటున్నానని మరో రకంగా భావించకండి అన్నాడు రోలదేవుడు. మీకు తగిన రాణి మదనసుందరి మాత్రమే అన్నాడు మళ్ళీ. మదనసుందరా? ఆమె ఎవరు? అడిగాడు కనకవర్షుడు. ఆమె కుండిన నగర మహారాజు దేవశక్తి కూతురు చెప్పాడు రోలదేవుడు. వినయానికి వినయం, అందానికి అందం. ఆమె ఒక్కతే మీకు తగిన రాణి అన్నాడు మళ్ళీ. చిత్తరువు గీసేందుకు ఒకనాడు నన్ను ఆ సుందరి తన అంతఃపురానికి రమ్మంది. వెళ్ళాను. ఆ సమయంలో ఆమె ఒంటి నిండా మంచి గంధం పూసుకొని ఉంది. తామరాకుల మీద పడుకొని ఉంది. తామర పువ్వులతో విసురుకుంటూ ఉంది. శీతలోపచారాలు చేసుకుంటోంది. మదన తాపంతో రగిలిపోతూ ఉంది. ఒళ్ళు విరుచుకుంటూ మత్తుగా కళ్ళు మూసుకుంటూ తెరుస్తూ నన్ను చూసి ఈ బొమ్మ గీయి అంది. తన చేతిలోని చిత్తరువుని భారంగా క్రింద పెట్టింది. ఏనాటిదో పాత బొమ్మ అది. పెద్దది చేసి గీశాను దాన్ని. ఆ బొమ్మను గుండెల మీద పెట్టుకుని నిట్టూరుస్తూ పడుకుంది.
అక్కడ ఉండటం క్షేమం కాదనుకుని వెంటనే పరుగుదీసి వచ్చేశాను చెప్పాడు రోలదేవుడు. ఆ బొమ్మ ఎవరిదో తెలుసా మహారాజా? మీదే. మిమ్మల్నే ఆమె ఆరాధిస్తోంది, మిమ్మల్నే కోరుకుంటోంది. ఈ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అసలు విషయం బయట పెట్టాడు రోలదేవుడు. అందుకు ఆనందించాడు కనకవర్షుడు. అప్పుడు ఇలా అడిగాడు, ఆమె చిత్తరువు నీ దగ్గరుందా? ఉంది మహారాజా అందించాడు రోలదేవుడు. చూశాడు కనకవర్షుడు. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయాడు. నాకీ బొమ్మ కావాలి అన్నాడు రాజు. తీసుకోండి మహారాజా అని బొమ్మను అతనికి కానుకగా అందజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోలదేవుడు. మదనసుందరి చిత్తరువును తీసుకుని ఏకాంత మందిరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆ బొమ్మను తన ఎదురుగా ఉంచుకొని ఆమెనే కలలో మెలకువలో తలపోయసాగాడు. మంత్రులది గ్రహించారు. మదనసుందరితో మీ వివాహం జరుగుతీరుతుంది మహారాజా. తన కూతుర్ని మీకివ్వమని దేవశక్తిని అడుగుదాము అన్నారు. బ్రాహ్మణోత్తముడు సంగమస్వామిని ఈ విషయమై మాట్లాడి రమ్మందాం. కుండిన నగరానికి వారిని పంపుదాము అన్నారు. పంపించండైతే అన్నాడు కనకవర్షుడు. సంగమస్వామి వారం రోజుల పాటు ప్రయాణించి కుండిన నగరానికి చేరుకున్నాడు. దేవశక్తిని కలుసుకున్నాడు. విషయాన్ని వివరించాడు. మా రాజుగారికి మీ కన్యకామణినిచ్చి వివాహం చేయాలి. ఇది మీ ఇరువురికి బాగుంటుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది అన్నాడు. అప్పటికే పరిచారికల ద్వారా కూతురు కనకవర్షుణ్ణి ప్రేమిస్తున్నదని తెలుసుకున్న దేవశక్తి అందుకు ఆనందంగా అంగీకరించాడు. మా మదనసుందరి అందంలోనే కాదు, ఆనందాన్ని కలిగించే అద్భుత నాట్యంలోనూ దిట్ట అన్నాడు దేవశక్తి. సంగమస్వామికి ఆమె నాట్యాన్ని చూపించాడు. పెళ్లి పెద్దగా సుందరి నాట్యాన్ని చూసి ఆహా అనుకున్నాడు సంగమస్వామి. తర్వాత కనకవర్షునికి శుభవర్తమానం పంపి పెళ్లికి తరలి రావాల్సిందిగా తెలియచేశాడు. వర్తమానం అందడమే ఆలస్యం. మంత్రి సామంతులతో కుండిన నగరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ముందుగా ఎదురొచ్చిన సంగమస్వామిని గుచ్చి కౌగిలించుకున్నాడు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు. దశాగ్రహాలు మీకు బహుమతిగా అందజేస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. మహాప్రసాదం అన్నాడు సంగమస్వామి. దేవశక్తి మహారాజు ఎదురొచ్చాడు. అతనికి నమస్కరించాడు కనకవర్షుడు. కనకవర్షుణ్ణి దగ్గరగా తీసుకున్నాడు దేవశక్తి. గజతురంగ పదాతి దళాలు ఊరేగింపుగా రాగా వారి మధ్య చుక్కల్లో చంద్రుడిలా వెలుగుతూ నగర ప్రజలకు కనువిందు చేశాడు కనకవర్షుడు. మర్నాడు పెళ్లి. ఈరోజే కానుకగా తానుంటున్న నగరం తప్ప మిగిలిన నగరాలన్నీ రాజ్యాల్ని అల్లుడికి కానుకగా అందజేశాడు దేవశక్తి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. కొత్త అల్లునిగా 7 రోజుల పాటు అక్కడే ఉండి తర్వాత భార్యా సమేతంగా కనకపురానికి బయలుదేరాడు కనకవర్షుడు. రాజ్యానికి చేరుకున్న నాటి నుంచి అంతఃపురంలో మదనసుందరితో ప్రణయమే లోకమైపోయింది అతనికి. ఎల్లప్పుడూ ఆమె బిగి కౌగీట అతను ఉండాల్సిందే. అలాగే అతని పెదవులు ఆమెకు నిత్యం అమృతధారలు కురిపించాల్సిందే. సుందరిని వీడి మహారాజు రాకపోవటాన్ని ఇతర రాణులు భరించలేకపోయారు. దుఃఖించసాగారు వారంతా. ఇంతలో వసంతం వచ్చింది. ఉద్యానవనంలో చెట్టు పుట్ట కళకళలాడసాగాయి. కోయిలలు కూయసాగాయి. ప్రకృతి అంతా ప్రేమను ప్రేరేపిస్తోంది. సుందరితో సరస్సులో జలక్రీడలాడేందుకు అక్కడికి వచ్చాడు కనకవర్షుడు. సుందరితో రాజును చూసి చిన్నబుచ్చుకున్నారు మిగిలిన రాణులు. అయినా అతనితో ఆటలాడేందుకు సిద్ధమయ్యారు. సుందరితో పాటుగా తాము కూడా సరస్సులోకి దిగారు. రాజును వదలటం లేదు మదనసుందరి. అతనిని తన వెంటే తిప్పుకుంటోంది. అది భరించలేని ఒక రాణి నీటి అడుగునకు చేరి రాజును సమీపించింది. గిలిగింతలు పెట్టింది. తనని అలా గిలిగింతలకు గురిచేసే రాణి ఎవరో కనకవర్షునికి తెలుసు. నవ్వుతూ అతను నీటి అడుగుకు పోయాడు. రాణిని అందుకొని ఆమెతో ఆటలాడసాగాడు. నీటిపైకి ఎంతకీ రాని రాజు మీద మదనసుందరికి కోపం వచ్చింది. పిలిచి పిలిచి అలసిపోయింది. ఏడుపొచ్చింది ఆమెకు. దానితో సరస్సులో ఉండలేని తనంతో ఒడ్డుకు చేరుకొని పరుగు పరుగున అంతఃపురానికి వెళ్ళిపోయింది. కాసేపటికి కనకవర్షుడు నీటిపైకి చేరుకొని సుందరి కోసం నలువైపులా చూశాడు. కనిపించలేదు ఆమె. ఏమైపోయింది అని అడిగాడు.
మీ మీద కోపం తెచ్చుకొని అంతఃపురానికి వెళ్ళిపోయింది చెప్పింది ఒక రాణి. అయ్యయ్యో అని అక్కడి నుంచే బయలుదేరాడు కనకవర్షుడు. సుందరి అంతఃపురానికి చేరుకున్నాడు. ఆమె ఏకాంత మందిరంలోకి ప్రవేశించబోతుంటే, వద్దొద్దు వెళ్ళొద్దు అన్నది పంజరంలోని రామచిలుక. ఎందుకెళ్ళొద్దు నవ్వుతూ ప్రశ్నించాడు. మదనసుందరి మండిపోతోంది, నువ్వంటే కోపంతో ఉంది అన్నది రామచిలుక. అంతేగదా, ఏం కాదు అన్నాడు రాజు. మూసిన తలుపుల్ని తెరుస్తూ లోపలికి ప్రవేశించాడు. సుందరి అక్కడి స్తంభాన్ని ఆనుకొని అటు తిరిగి ఉండి దుఃఖిస్తోంది. ఆమె రోదిస్తున్నదని ఎగసిపడుతున్న ఆమె భుజాల్ని బట్టి తెలుసుకున్నాడు అతను. దగ్గరగా వెళ్ళాడు. ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. విసిరికొట్టింది ఆమె. మళ్ళీ వేశాడు. మళ్ళీ విసిరికొట్టింది ఆమె. తప్పైపోయింది, క్షమించు సుందరి అన్నాడు కనకవర్షుడు. ఆమెను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. వీలు కాలేదు, బిగుసుకుంది ఆమె. నీ దాసుణ్ణి, దండం పెడుతున్నాను, ఇటు చూడు అన్నాడు. అయినా ఇటు తిరగలేదు ఆమె. దాసుని తప్పు దండంతో సరన్నారు. అయినా నీకు కనికరం కలగలేదంటే ఏం చేయాలి? నీ కాళ్ళు పట్టుకోనా అడిగాడు రాజు. సమాధానం లేదు సుందరి దగ్గర నుంచి. ఆలస్యం చేయలేదు కనకవర్షుడు. సుందరి కాళ్ళ మీద పడ్డాడు. రాజు తన కాళ్ళ మీద పడటము తట్టుకోలేకపోయింది సుందరి. మహారాజా అంటూ అతన్ని గుండెలకు అదుముకుంది. ఆమెను ముద్దులతో ముంచెత్తాడు అతను. ఎత్తుకొని తల్పం దగ్గరికి తీసుకొని వచ్చాడు. సుర సౌఖ్యాలు చూపించాడు. కాసేపటికి అలసి సొలసి నిద్రించారిద్దరు. ఆ నిద్రలో కలగన్నాడు కనకవర్షుడు. కలలో నెత్తిమీద కొమ్ముతో నాలుక బయట పెట్టుకొని అరుస్తూ పరుగున వచ్చిందొక స్త్రీ. చూసేందుకే గగుర్పాటుగా ఉందామె. వస్తూనే కనకవర్షుని మెడలోని రత్నాలహారాన్ని లాగివేసింది. నుదుటి మీది వజ్రాన్ని కూడా తొలగించింది. అదృశ్యమైంది. అంతలో బేతాళుడు వచ్చాడు. కనకవర్షుణ్ణి రెండు చేతులా కొడుతూ బాధించసాగాడు. తిరగబడ్డాడు కనకవర్షుడు. బేతాళుణ్ణి ఎత్తి కింద పడేశాడు. అయితే కిందపడ్డ బేతాళుడు వెంటనే లేచి కనకవర్షుని ఎత్తుకొని వీపు మీద పెట్టుకొని ఆకాశ మార్గాన దూసుకొని పోసాగాడు. తప్పించుకో వీలు లేకపోయింది కనకవర్షుడికి. నడి సముద్రం మీద ప్రయాణిస్తూ కనకవర్షుణ్ణి సముద్రంలోకి విసిరేశాడు బేతాళుడు. అరుచుకుంటూ అదృశ్యమైపోయాడు. నానా కష్టాలు పడి తీరానికి చేరుకున్నాడు కనకవర్షుడు. ఆయాసపడుతూ చూసుకుంటే మెడలో రత్నాలహారం ఊగుతూ కనిపించింది. తడిమి చూసుకుంటే నుదుటి మీద వజ్రం కూడా ఉంది. ఏవీ పోలేదు. మెలకువ వచ్చింది కనకవర్షునికి. లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. సుందరి మంచి నిద్రలో ఉంది. కౌగిలి నుంచి తప్పుకున్నదేమో. తన కోసం చేయి జాచి వెతుక్కుంటోంది. పక్షులు అరుస్తున్నాయి. తెలతెల వారుతున్నట్లుగా ఉంది. ఆలోచనలో పడ్డాడు కనకవర్షుడు. తను కన్న కలకి అర్థం ఏమిటి? ఏ ఫలితాన్ని సూచిస్తోంది ఇది? బేతాళుని హింస వెనుక ఏ ప్రమాదం పొంచి ఉంది కనుక్కోవాలనుకున్నాడు. తెల్లారగానే ఆస్థాన పండితుణ్ణి పిలిచి తన కన్న కలంతా వివరించి ఫలితం చెప్పమన్నాడు. పండితుడు కళ్ళు మూసుకొని ఆలోచించాడు. శూన్యంలో తర్జనితో ఏవేవో గీతలు గీసి తర్వాత కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు. స్వప్నఫలము చెడినే సూచిస్తోంది, చెప్పమంటారా మహారాజా అని అడిగాడు పండితుడు. చెప్పండి, పర్వాలేదు అన్నాడు కనకవర్షుడు. కొన్నాళ్లపాటు మీరు మదనసుందరి రాణిగారికి దూరంగా ఉంటారు. అంటే ఎడబాటు ప్రాప్తిస్తుంది. అలాగే కొడుకు కూడా కొన్నాళ్ళు మీకు దూరమైతాడు చెప్పాడు పండితుడు. సుందరికి దూరమైతాడంటే అర్థం ఉంది. కొడుక్కి తానెలా దూరమైతాడు? కొడుకే లేనప్పుడు అనుకున్నాడు రాజు. ఆ మాటే పండితుడిని అడిగాడు. త్వరలో మీకు పుత్రుడు జన్మిస్తాడు. మదనసుందరి రాణిగారు కొడుకుని కంటారు. అప్పుడు ఇదంతా జరుగుతుంది అని చెప్పాడు. తనకు కొడుకు కలగబోతున్నాడు. వంశోద్ధారకుడు జన్మించబోతున్నాడు. ఆనందంగా ఉంది కనకవర్షుడికి. అయితే ఆ కొడుక్కి తను దూరమైతాననటం బాధగా ఉంది అతనికి. మదనసుందరికి ఆమె కనబోయే కొడుక్కి తాను దూరం అవటం భరించలేననుకున్నాడు కనకవర్షుడు. అది గమనించిన పండితుడు మళ్ళీ ఇలా చెప్పాడు. మీకు ఆ ఎడబాటు కొన్నాళ్ళు మాత్రమే మహారాజా, తర్వాత మీరంతా కలుసుకుంటారు. అయినా కనకవర్షుడు సంతోషించలేదు.
మదనసుందరిని కొడుకుని విడిచి ఉండటమంటే ప్రాణాన్ని విడిచినట్టేనన్నది అతని ఆలోచన అయింది. రాత్రి పగలు అదే ఆలోచనతో నిద్రకు దూరమయ్యాడు. అలా నిద్రలేని ఓ రాత్రివేళ కనకవర్షుడు మూసిన తలుపు గదులను చూస్తూ ఉండగా మూసి ఉన్న ఆ తలుపుల్లో నుంచి ఓ స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది. గదిలో కొలువు తీరింది. చూసి ఆశ్చర్యపోయాడు కనకవర్షుడు. ఆ ఆశ్చర్యంతోనే చేతులు జోడించాడు ఆమెకు. కనకవర్ష, నేను నాగరాజు వాసుకి కుమార్తెను. నా పేరు రత్నప్రభ. నీ తండ్రికి అక్కను. అంటే నీకు నేను అత్తమ్మను. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అదృశ్యంగా నీ ముందే ఉంటున్నానెప్పుడు. అయితే నేను ఈవేళ నీ ముందు ప్రత్యక్షం కావటానికి కారణం ఉంది. బాధపడుతోన్న నిన్ను నేను చూడలేను. బాధపడకు నాయనా, బాధపడకు అన్నది రత్నప్రభ. బాధపడకు అంటే ఎలా అత్తయ్యా? లేక లేక కొడుకు కలగబోతున్నాడంటే ఆనందంగా ఉన్నా వాడితో ఎడబాటు అంటున్నారు, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు కనకవర్షుడు. ఎడబాటు సంగతి తర్వాత. ముందు నీకు కొడుకు కావాలంటే నువ్వొక పని చెయ్యాలి. చెప్పత్తయ్య, నేనేం చెయ్యాలి? కుమారస్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ దేవుని కోసం తపస్సు చేయాలి. నీ తపస్సు ఫలిస్తే ఆ స్వామి కరుణా కటాక్షధార నీ శిరస్సును ఆశ్రయిస్తుంది. చాలా బలంగా పడుతుందది. దాని వేగాన్ని తట్టుకోగలగాలి. సామాన్యుడిగా నీకది సాధ్యం కాదు కాబట్టి ఆ ధార పడినప్పుడు నేను నీలో ఉంటాను. నా ప్రభావంతో దానిని నువ్వు తట్టుకోగలవు. అలాగే చాలా కష్టాల్ని ఓర్చుకోగలుగుతావు అన్నది రత్నప్రభ. కృతజ్ఞుణ్ణి అన్నాడు కనకవర్షుడు. అంతే, రత్నప్రభ అదృశ్యమైపోయింది. మర్నాడు రాజ్యాన్ని మంత్రి సామంతులకు అప్పగించి అరణ్యానికి ప్రయాణమయ్యాడు కనకవర్షుడు. అక్కడ కుమారస్వామి దేవాలయం ముందు కూర్చొని తీవ్ర తపస్సు చేయసాగాడు. ఎండకు ఎండిపోయాడు, వానకి తడిసిపోయాడు, గాలికి ఆరిపోయాడు. అయినా ఏకాగ్రత వీడలేదు. రత్నప్రభ అతనిలో అదృశ్యంగా తిష్ట వేసుకొని కూర్చుండటంతో కష్టాలన్నింటినీ ఎదుర్కోగలిగాడు. కొద్ది రోజులకి స్వామి కటాక్షం లభించింది. ఆ స్వామి కరుణ కటాక్ష ద్వారా అతని శిరస్సు మీద ప్రవహించింది. ఆనందంతో తట్టుకున్నాడు మహారాజు. తర్వాత రోజు మహానందంతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. కొన్నాళ్లకి మదనసుందరి గర్భవతి అయి 12 కొడుకుని ప్రసవించింది. ఒకరోజు రాత్రి ఆమె పిల్లవాడికి పాలిస్తూ ఉండగా ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమైంది. ఆమెను చూసి భయపడి పాలు తాగుతున్న పిల్లాణ్ణి మరింత దగ్గరగా తీసుకుంది మదనసుందరి. ఆ స్త్రీమూర్తి తనని సమీపిస్తుంటే ఎవరెక్కడా ఎవరెక్కడా అంటూ మదనసుందరి సైనికుల్ని ఉద్దేశించి కేకలు పెట్టింది. అయితే ఆ కేకలు అక్కడ ఎవరికీ వినపడలేదు. అంతా మత్తులో జోగుతున్నారు. వారినలా మత్తులో ముంచింది ఆ స్త్రీమూర్తి. మదనసుందరి పొత్తిళ్లలో ఉన్న బాబుని ఓ కొదుటున లాక్కుంది ఆమె. రాక్షసి, రాక్షసి, నా బిడ్డను లాక్కుపోతోంది గోల చేయసాగింది మదనసుందరి. స్త్రీమూర్తి చేతిలో వేలాడుతున్న పిల్లాన్ని చూసి ఏడవసాగింది. సాయంగా ఒక్కరు కూడా రాలేదు. అంతా మత్తుగా నిద్రపోతున్నారు. పిల్లాడితో పాటుగా ఆ స్త్రీమూర్తి అంతఃపురం దాటి అడవిలోకి పరుగు తీసింది. ఆమెను వెంబడించింది మదనసుందరి. చీకటిలో చెట్టు పుట్ట దాటి పడుతూ లేస్తూ స్త్రీమూర్తిని ఓ కంట కనిపెడుతూనే ఉంది. చెరువు దగ్గరగా వచ్చింది ఆ స్త్రీమూర్తి. తనను అనుసరించి వస్తున్న మదనసుందరిని చూసి నవ్వి చేతిలో ఉన్న పిల్లాడితో పాటుగా చెరువులోకి దూకింది. బాబూ అంటూ మదనసుందరి కూడా క్షణం తేడాలో చెరువులోకి దూకేసింది. తెల్లగా తెల్లవారింది. పురిటింటిలో బాబు, రాణిగారు లేకపోవటంతో అంతా ఆందోళన చెందారు, దుఃఖించసాగారు. విషయం తెలిసి కనకవర్షుడు వచ్చాడు అక్కడికి. హంసతూలికా తల్పము ఖాళీగా ఉంది. మదనసుందరి ముద్దులు మూటగట్టినట్లుండే బాబు లేరు అక్కడ. మూర్ఛపోయాడతను. కాసేపటికి తేరుకుని అంతా శాప ఫలితమని రోధించసాగాడు. మంత్రి సామంతులు ఎంతగా ఓదార్చినా ఫలితం లేకపోయింది. కనకవర్షుడు కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగాడు. ఒకనాటి రాత్రి రాజ్యాన్ని వదిలి అతను అడవిదారిన పట్టాడు. వింధ్యారణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో రాత్రి పగలు నడిచి నడిచి అలసిపోయి వింధ్యాపర్వతాన్ని సమీపించాడు. దాహంగా ఉందతనికి. నీటి కోసం చూశాడు.
సెలయేరు కనిపించింది. పెద్ద పెద్ద అడుగులు వేసి చేరుకున్నాడు అక్కడికి. దోసిట నీరు పట్టి తాగాడు. మత్తుగా కళ్ళు మూతలు పడుతుంటే అక్కడి చెట్టు నానుకొని కూర్చున్నాడు. ఎంతసేపు అలా కూర్చున్నాడో తెలియలేదు. పర్వతాన్ని వణికిస్తున్నట్లుగా గర్జన వినరావటంతో కళ్ళు తెరిచి చూశాడు. గుహలో నుంచి గర్జిస్తూ వస్తోంది సింహం. భయంతో అచేతనుడయ్యాడు కనకవర్షుడు. సింహము అతని మీదకి దూకబోయింది. తప్పించుకోలేని స్థితి కనకవర్షునిది. ప్రాణాలు పోతాయి, సందేహం లేదు అనుకుంటున్న తరుణంలో ఆ దృశ్యాన్ని ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న విద్యాధరుడు చూశాడు. పాపం కనకవర్షుడు అనుకున్నాడు. వెంటనే కిందకు దిగి సింహాన్ని ఎదిరించాడు. కత్తితో దాన్ని నరికి కాకులకు గెద్దలకు వేశాడు. మహానుభావులు, మీరెవరో గాని నా ప్రాణాల్ని కాపాడారు, కృతజ్ఞుణ్ణి అన్నాడు కనకవర్షుడు. విద్యాధరుని ముందు చేతులు జోడించి నిలుచున్నాడు. ఇక్కడికెందుకొచ్చారు మహారాజా? దేశ బహిష్కృతినిలా ఏంటి వేషం అడిగాడు. నేను మహారాజునని మీరెలా తెలుసుకోగలిగారు అడిగాడు కనకవర్షుడు. భార్యా బిడ్డల్ని పోగొట్టుకొని పిచ్చివాడిలో ఉన్న నన్ను మీరెలా గుర్తుపట్టారు మళ్ళీ అడిగాడు. నేను ఒకప్పుడు మీ ఊరి వాడనే, మీకు బంధువును కూడా. అప్పుడు నేను మనిషిని, ఇప్పుడు విద్యాధరుణ్ణి. ఈ విద్యాధరత్వాన్ని ఎలా సాధించానో మీకు తెలీదా? మీరే అప్పుడు నాకు సహకరించారు. మీ సహాయ సహకారాలతోనే నేను బేతాళుణ్ణి సాధించి ఇంతటి వాణ్ణయ్యాను, మిమ్మల్ని కాపాడగలిగాను అన్నాడు విద్యాధరుడు. మీ పేరు అని అడిగాడు కనకవర్షుడు. బంధుప్రభుడు అన్నాడు అతను. ఈ పేరు వింటే నాకంతా గుర్తుకు వస్తుంది. అవునవును, మీరు నాకు బంధువు, బంధువు కంటే మిత్రువు కూడా అన్నాడు కనకవర్షుడు. మిత్రమా? విద్యాధరుడువైన నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నా విషయం చెప్పు. నేను నా భార్యా బిడ్డల్ని ఎప్పుడు కలుసుకుంటాను అని అడిగాడు. ఎప్పుడంటే వింధ్యావాసినీదేవిని మీరెప్పుడు చూస్తారో అప్పుడు అన్నాడు బంధుప్రభుడు. మరి నాకు సెలవు అని ఆకాశానికి ఎగిరి అదృశ్యమైపోయాడు. వింధ్యావాసినీదేవిని తను కలుసుకోవాలి. ఆమెను కలుసుకుంటే భార్య మదనసుందరి, కొడుకు హిరణ్యవర్షుడు తనని కలుస్తారనుకొని వింధ్యావాసిని కలిసేందుకు కనకవర్షుడు బయలుదేరాడు. పెద్ద పెద్ద అంగలుగా నడవసాగాడు. దారిలో ఏనుగు ఒకటి అతని మీద దాడి చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు కనకవర్షుడు గోతులున్న దారిని ఎంచుకొని ఆ దారెంట పరుగులు పెట్టాడు. అతన్ని వెంబడిస్తూ వచ్చిన ఏనుగు గోతిలో పడి మరణించింది. గండం గట్టెక్కిందనుకున్నాడు కనకవర్షుడు. మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఓ సరస్సును చేరుకున్నాడు. ఆ సరస్సులోని నీరు తాగి సేదదీరుతుంటే దారంట పోతున్న శబరులు కొందరు అతన్ని బంధించారు. దేవతకు బలి ఇచ్చేందుకు అతన్ని తమ నాయకుని దగ్గరకు తీసుకొని పోయారు. లక్షణంగా ఉన్న కనకవర్షుని చూసి బలికి తగ్గ మనిషి అనుకున్నాడు ఆ నాయకుడు. కనకవర్షుణ్ణి తాళతో బంధించి అతనిని బలి ఇచ్చేందుకు వింధ్యావాసిని గుడికి తీసుకొని పోయారు. గుడిలో వింధ్యావాసిని చూసి చేతులు జోడించాడు కనకవర్షుడు. అంతే, ఆ దేవి కృపా కటాక్షంతో అతని బంధనాలు తెగిపోయాయి. అది చూసి నాయకునికి నోటి మాట కరువైంది. కనకవర్షుని బలిచేసే ఆలోచన మానుకున్నాడు అతను. 3 మరణభయాలు ముగిసిపోయాయి. అప్పటికి సరిగ్గా భార్యాబిడ్డలకు దూరమై సంవత్సరం కావటంతో శాపం తీరిపోయింది. అత్తమ్మ రత్నప్రభ ప్రత్యక్షమైంది. ఆమె వెంట మదనసుందరి, సుందరి చేతుల్లో కొడుకు హిరణ్యవర్షుడు ఉన్నారు. కనకవర్షుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అత్తమ్మ అన్నాడు. కుమారస్వామి శాపాన్ని తెలుసుకొని మదనసుందరిని, నీ కొడుకుని నేను నా ఇంటికి తీసుకొని పోయాను. ఆ రాత్రి నీ అంతఃపురంలోకి రాక్షసాంగనగా వచ్చింది నేనే. సంవత్సరం పాటుగా వీళ్ళని నా ఇంట కంటిరెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇదిగో నీ భార్య, నీ కొడుకు ఇడుగో. అందుకొని ఆనందంగా ఈ సకల భూమండలాన్ని పాలించు అంది రత్నప్రభ. అదృశ్యమైపోయింది ఆమె. మదనసుందరి కనకవర్షుని చేరింది. కౌగిలించుకున్నారు ఇద్దరు. కొడుకుని అందించింది అతనికి. అందుకొని ఆనందించాడు అతను. కనకవర్షుడు రాజని తెలుసుకున్న శబరనాయకుడు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. క్షమించాడు కనకవర్షుడు. ఎలా తెలుసుకున్నాడో దైవకృపో తెలియదు గాని మామగారు దేవశక్తి సైన్య సమేతుడై అప్పుడక్కడికి వచ్చాడు. అల్లుణ్ణి, కూతుర్ని, మనవణ్ణి చూసి ఆనందించాడు.
అందరూ ఏనుగులెక్కి అక్కడి నుంచి బయలుదేరారు. కనకపురానికి చేరుకున్నారు. రాజుని, రాణిని, భావి రారాజు హిరణ్యవర్షుణ్ణి చూసి ప్రజలంతా పండగ చేసుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.